అందరికీ నమస్కారము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో మన రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీలో లేదా యోగా చికిత్స విధానంలో దాని పరిష్కారం ఉందా, ఆ పరిష్కారం ఉంటే ఏ ప్రాక్టీసెస్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. కిడ్నీ సంబంధిత జబ్బుల కోసం వేలల్లో ఖర్చులు పెడుతున్నారా? డయాలసిస్, కిడ్నీలో రాళ్లు మరియు ప్రోస్టేట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యం అందుబాటులో కలదు. అత్యాధునిక డయాలసిస్ పరికరాలు, లేజర్ ఎక్విప్మెంట్ తో పాటు అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ నాగాలేఖ్య, డాక్టర్ సాయి కృష్ణల ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సంప్రదించండి. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కాంటాక్ట్ 9966801108. అందులో భాగంగా మన యోగాలయ కార్యక్రమం చూసే ప్రేక్షకుల్లో ఒకరు మొన్న అల్జీమర్స్ వ్యాధికి యోగా ఏమైనా పరిష్కారం చూపిస్తుందా అండి, అలా అయితే ఏ ప్రాక్టీసెస్ చేయాలి అనేది వాళ్ళు అడిగారు. ఈరోజు మనము అల్జీమర్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అల్జీమర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమందికి తెలిసి ఉంటుంది, ఈ పేరు వినుండొచ్చు, కొంతమంది తెలియకపోయి కూడా ఉండొచ్చు. అల్జీమర్స్ వ్యాధి అని అంటే మతిమరుపు అండి. అంటే ఎగ్జాక్ట్గా మతిమరుపు అని మనం చెప్పలేము. ఇది యూజువల్గా 60 సంవత్సరాల పైబడిన వృద్ధుల్లో కనిపిస్తుంది, అంటే ఓల్డ్ పర్సన్స్లో కనిపిస్తుంది. అయితే అబౌవ్ 60 years వాళ్ళకేనా అని అనుకుంటే, ఒక్కొక్కసారి ఆన్సెట్ అని అంటే 60 సంవత్సరాల్లో అల్జీమర్స్ వచ్చేది 10 సంవత్సరాల ముందర 50 నుంచే దాని యొక్క సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఒక 10 సంవత్సరాల ముందుగా 50 సంవత్సరాల వాళ్ళు కొద్దిగా సిమ్టమ్స్ అనేవి, అంటే మనకి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే అసలు ఈ వ్యాధి ఏంటి అని అంటే అండి, మనం రోజువారీ చేసే పనులని మర్చిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తల దువ్వుకోవడము, బట్టలు వేసుకోవడము, అంటే ఇబ్బందులు, అంటే బట్టలు ఎలా వేసుకోవాలో తెలియకపోవడము, వంట చేయడము కొద్దిగా ఇబ్బంది పడ్డము వంట చేయడంతో, అలాగే రాయమని చెప్పినప్పుడు రాయలేకపోవడము, పెట్టిన వస్తువులు ఎక్కడున్నాయో గుర్తు లేకపోవడము, అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎక్కడికైనా వెళ్ళాము అని అనుకోండి, అక్కడికి ఎందుకు వెళ్ళాము అనేది మర్చిపోవడము, దారి మర్చిపోవడం, చాలా దగ్గరగా ఉందని. ఒక్కొక్కసారి ఇంట్లో మనం ఎక్కడున్నామో కిచెన్ రూమ్ నుంచి లివింగ్ రూమ్కి దారి ఎలా వెళ్ళాలి అనేది మర్చిపోవడము. అంటే మన డైలీ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నెమ్మదిగా మర్చిపోతూ ఉండడం. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మనం మాటలు తడబడుతూ ఉండడం అన్నమాట. మనం ఏదైనా అడిగినప్పుడు సడన్గా చెప్పాలనుకున్నది మర్చిపోతూ ఉండడము. అండ్ ఇంకొంతమందిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వచ్చి వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అనేది తెలియకుండా ఉండడం. అంటే డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైము దీన్ని ఒక కాగ్నిటివ్ అండ్ ఫిజికల్. కాగ్నిటివ్ అంటే యూజువలీ మన మెదడులో చాలా పార్ట్స్ ఉంటాయనండి. ప్రీఫాంటల్ కార్టెక్స్ అనేది కూడా ఉంటుంది. అక్కడ ఉండే బ్రెయిన్లో ఉండే మన ఏరియాల్లో ప్రోటీన్ కానీ ఎక్కువగా కానీ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ప్రోటీన్ లేదా ప్లేక్ అని కూడా అంటూ ఉంటారు. ఉండవలసిన దానికన్నా ఎక్కువగా కానీ మెదడులో ఉండేటప్పుడు ఇది యూజువల్గా వస్తూ ఉంటుంది. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇది ఇందాక మనం చెప్పినట్టు ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్కి అబౌవ్ 60 years వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇది లేదండి. ఒకప్పుడు ఇది యూజువలీ ఫారిన్, అంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే కనిపించేవి. కానీ లాస్ట్ 10 to 15 years మన ఇండియాలో కూడా అక్కడక్కడ ఈ వ్యాధి లక్షణాలు అనేవి పెద్దవారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇది మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్ స్టడీ ప్రకారం 2023లో జరిగిన స్టడీలో అబౌవ్ 60 years ఉండే ప్రతి 6 మందిలో ఒకరికి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఉన్నట్టుగా రీసెర్చ్ చెబుతూ ఉంది. 2023లో జర్నల్ ఆఫ్ ఆల్జీమర్స్ అనే ఒక జర్నల్ వస్తుంది. అంటే మామూలుగా అకాడమిక్లో ఉండే వాళ్ళకి తెలుసు, ఒక ఫేమస్ జర్నల్లో ఈ డేటా అనేది పబ్లిష్ చేశారు. ఇందాక చెప్పినట్టు మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా వస్తుంది. ఏజ్ అయ్యే కొద్దీ, అంటే మనం వృద్ధాప్య లక్షణాలు
కొద్ది కొద్దిగా కనిపించేటప్పుడు కొంతమందిలో ఇది రావచ్చు, అందరికీ వస్తుందని లేదు, కొంతమందిలో రావచ్చు. మూడవది వంశపారంపర్యంగా మన ఇళ్లలో ఎవరికైనా మన పెద్దవారిలో ఇలా మతిమరుపుకు సంబంధించిన ఏదైనా, దీనికి తెలుగు వర్డ్ ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బీపీ ఉంది, బ్లడ్ ప్రెషరు, రక్తహీనత, బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు అని తెలుగులో అంటాం. షుగర్ అంటే డయాబెటీస్, చక్కెర వ్యాధి అంటాము. అల్జీమర్స్కి అలా తెలుగులో పదం అంటూ ఏమీ లేదు, యూజువల్గా మర్చిపోతూ ఉంటారు. సో ఈ అల్జీమర్స్ అనేది డీమెన్షియా అనే ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా ఒక అనారోగ్యం, డీమెన్షియా అనేది ఒక పైన అంటే డీమెన్షియా అనే ఒక మతిమరుపుకు సంబంధించిన వ్యాధిలో అల్జీమర్స్ ఒకటి, పార్కిన్సన్ ఒకటి, ఎపిలెప్సీ, ఇవన్నీ వాటి కింద వస్తాయి. అందులో మనం ఇప్పుడు అల్జీమర్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇందాక చెప్పినట్టు ఒకటి పెద్దవారిలో, ఆడవారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. 2 వృద్ధాప్య లక్షణాల వల్ల కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ డిపాజిట్ కానీ బ్రెయిన్లో ఉంటే, మన నరాల వ్యవస్థలో ఉంటే. మూడవది వంశపారంపర్యంగా అన్నాం. సో లక్షణాలు ఏముంటాయో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ లక్షణాలు రాకుండా మనం ఏం చెయ్యొచ్చు? సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారండి. నేను ఇంకా యోగా దాకా కూడా రాలేదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే మనము ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవడం చాలా బెటర్. వ్యాధి రాకుండా ఉంటే మనకి చాలా మంచిది. వ్యాధి వచ్చాక తగ్గించుకోవాలి అని అనుకుంటే ఈ వ్యాధికి పర్మనెంట్ చికిత్స అంటూ లేదు. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఈ వ్యాధి తగ్గుతుందా అంటే లేదు. పోనీ మీరు ఆయుర్వేదంలో వెళ్ళి వ్యాధి తగ్గుతుందా అంటే లేదు. ఎందుకు కాదు అని అంటే అల్జీమర్స్ డిజీజ్కే వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రోగ్రెసివ్ అంటే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మనకి అల్జీమర్స్ వచ్చింది అని తెలిసాక ఈ వ్యాధి యొక్క లక్షణాలు కొద్ది కొద్దిగా ముదురుతూ వెళ్తుందే తప్ప వెనక్కి తగ్గి రావడం అనేది యూజువల్గా జరగదు అని చెప్తారు. సో ప్రోగ్రెసివ్, ఇంటెన్సివ్, ఇర్రివర్సబుల్ అని అంటే వెనక్కి రాదనమాట. అంటే మనము ఒక్కసారిగా వ్యాధి ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు 5 పాయింట్స్కి వెళ్తే అది మళ్ళీ 2 పాయింట్స్కి రావడం అనేది కష్టమని అని అంటారు. సో అల్జీమర్స్ వ్యాధికి చికిత్స ఉందా లేదా? యూజువల్గా అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు అని అంటారండి. అంటే పర్మనెంట్గా చికిత్స లేదు. మీరు ఒక మంచి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని మందులు ఇస్తూ ఉంటారు. ఆ మందుల్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కొన్ని ఏమైనా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తే ఇంట్లో ప్రాక్టీస్ చేయమని చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. యూజువల్గా ఈ వ్యాధి 3 స్టేజెస్లో ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 అనేది మైల్డ్, స్టేజ్ 2 అనేది మోడరేట్, స్టేజ్ 3 అనేది అడ్వాన్స్డ్ ఆర్ సివియర్. స్టేజ్ 1 మైల్డ్ అని అంటే కొద్దిగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. మోడరేట్ అంటే ఆల్మోస్ట్ సగం దాకా, అంటే మనము కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్షణాలు, అంటే రోజు పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. మూడవది అడ్వాన్స్డ్ స్టేజు, వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉంటారు. అంటే వీళ్ళు నిద్రలో లేచాక వీళ్ళు చేసే ప్రతి పని కూడా పక్కన ఎవరైనా ఉండి మనం హెల్ప్ చేయాల్సిందే. వాళ్ళంతట వాళ్ళు బ్రష్ చేసుకోలేరు, వాళ్ళంతట వాళ్ళు స్నానం చేయలేరు, బోన్ చేయలేరు, మనల్ని గుర్తుపెట్టుకోరు. వీళ్ళని కానీ మనం బయట ఎక్కడైనా వదిలారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో లేదో కూడా తెలియదు. వాళ్ళ పేరుని కూడా వాళ్ళు పేర్లు మర్చిపోతారు. ఇలా అంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తాయి. సో మైల్డ్, మోడరేట్, ఇంటెన్సివ్ లేదా అడ్వాన్స్డ్ స్టేట్ అని అంటాం. ఈ 3 స్టేజెస్, అల్జీమర్స్ యొక్క 3 స్టేజెస్కి చికిత్స పరంగా యూజువల్గా మీరు వెస్ట్రన్ డాక్టర్స్ని కానీ కలిస్తే మందులు అనేవి ఇస్తారు. ఆ మందులు ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే జ్ఞాపక శక్తి ఏదైతే తగ్గిపోయిందో అది ఎక్కువగా తగ్గకుండా ఒక లెవెల్లో మెయింటైన్ చేయడానికి అన్నట్టుగా ఇస్తారు. అలాగే కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే డెసిషన్ మేకింగ్. యూజువల్గా మనకి చాలా రకాల శక్తులు ఉంటేనే కొన్ని పనులు మనం చేయగలుగుతాం. కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే ఏం లేదండి, మంచి చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు. ఇప్పుడు మనం నిద్రలేసాము, ఫస్ట్ ఏం పని చేయాలి అనేది మన మైండ్కి రావాలి. చేతులు ఎలా కడుక్కోవాలి అనేది, అంటే ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేయాలా వద్దా, ప్లేట్ పెట్టుకొని బోన్ చేయాలా వద్దా, అంటే చిన్నవి డెసిషన్ మేకింగ్ అని అంటారు. అంటే చాలా మైన్యూట్. ఈ
డెసిషన్ మేకింగ్ పవర్ అనేది మన బ్రెయిన్లో కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. మన మెదడులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ జ్ఞాపక శక్తికి ఒక పార్టు, డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, అలాగే ఎగ్జిక్యూషన్ ఒక పని ఏం చేయాలి అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది. ఇలా రకరకాల పార్ట్స్ ఒక్కొక్క పనిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది లాస్ట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లో. అంటే వాళ్ళ మెదడులో అసలు ఆలోచన అనేది లేదు, ఏం చేయాలనేది వాళ్ళు తెలియకుండా ఉంటుంది. సో దీనికి చికిత్స పరంగా ఏమీ లేదు. మరి యోగా ఏం చేస్తుంది? యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఈ వ్యాధి రావడానికి మనం ముందరే చెప్పాము, బ్రెయిన్లో మెదడులో కొద్దిగా కొన్ని ఏరియాస్లో ప్రోటీన్ నిల్వలు ఎక్కువ అయిపోవడం, లేదా మెదడు యొక్క సామర్థ్యం, ఆలోచించే సామర్థ్యము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం. సో ఇది రాకుండా కాపాడడానికి యోగా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. మీరు అల్జీమర్స్ వ్యాధి మీకు రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే ఫ్రమ్ 30-40 నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెంబర్ 1, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ 30-35 క్రాస్ చేస్తే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి? యూజువల్గా మనం చేసే వ్యాయామాల్లో 2 రకాలు ఉంటాయి, ఏరోబిక్, అనారోబిక్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే కొద్దిగా ఆక్సిజన్, మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగు, దాని తర్వాత జాగింగు, ఇలా మనం ఫాస్ట్గా చేస్తూ ఉంటామే. వీటి వల్ల మన కార్డియో హెల్త్ అంటే కార్డియో హెల్త్ అంటే మన గుండెకి సంబంధించిన ఆరోగ్యము, గుండె రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మీ బాడీలో గుండె యొక్క అంటే హార్ట్ రేట్ అనేది పెరుగుతుందో అవి ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఇవి మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో అల్జీమర్స్ రాకుండా మీ అంతటా మీరు మీ బాడీకి ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు లెక్క. అదే అనారోబిక్ ఎక్సర్సైజెస్ అంటే దీనికి కొద్దిగా ఆపోజిట్. అనారోబిక్ ఎక్సర్సైజెస్ అంటే ఇవి షార్ట్ ఇంటర్వెల్స్లో చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగు అంటే బరువులు ఎత్తడము, దాని తర్వాత కిక్ బాక్సింగు అంటే మీ కిక్ బాక్సింగ్ చూడండి, ఒకే అటెంప్ట్లో మనం చేయం కదా. సో కిక్ బాక్సింగు, ఇంకా ఇవి మనము ఈ డంబెల్స్ లిఫ్ట్ చేస్తాం కదండి వెయిట్ లిఫ్టింగ్లో. ఒకటి వచ్చి ఇలా పైకి మనం రాడ్స్ లిఫ్ట్ చేసేది, ఇంకోటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా అనారోబిక్ ఎక్సర్సైజెస్. వీటిలో ఎక్కువ చెమట అనేది కారదు, ఎక్కువ ఆక్సిజన్ ఒక్కసారిగా అవసరం ఉండదు. ఏరోబిక్లో అయితే మీకు సప్లై అనేది ఆక్సిజన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేటప్పుడు, మీరు మౌంటైన్స్ ఎక్కేటప్పుడు కూడా మీకు ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఎవరైతే రోజువారీగా, అగైన్ ఇక్కడ కూడా రీసెర్చ్ ఏం చెప్తుందంటే వారానికి 220 నిమిషాలు, వారానికి 220 నిమిషాలు అంటే 220 మినిట్స్. 220 మినిట్స్ అంటే 40 వేసుకున్నారనుకోండి మీకు 160 వస్తుంది. 1 అవర్ వేసుకున్నారనుకోండి 3 అవర్స్ 360 180. 4 days అనుకున్నారనుకోండి 460 240. అంటే వారానికి మినిమం 3 నుంచి 4 గంటల పాటు మీరు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే మీ బ్రెయిన్ పదిలంగా ఉంటుంది, హార్ట్ పదిలంగా ఉంటుంది, కాబట్టి బ్రెయిన్ పదిలంగా ఉంటుంది. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 40 క్రాస్ అవుతుంది అని అంటేనే మనము హ్యాండ్ మూమెంట్ అంటే చేతులతో చేసే చిన్న చిన్న పనులు చేయడం, అంటే రాయడం అనేది కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు మనము ఏదో ఒకటి స్టోరీ రాయడమో లేదా చూసి రాయడమో, పజిల్స్ సాల్వ్ చేయడం, సుడోకు పజిల్స్ అని ఉంటాయి. అంటే మెదడుకి పదును పెట్టే చిన్న చిన్న పనులు కంపల్సరీ చేయాలి. స్మాల్ లెక్కలు వేయడము, 4 నెంబర్స్ని మెమరైజ్ చేసుకోవడము, ఒక 5 ఆబ్జెక్ట్స్తో ఒక స్టోరీని అల్లడము, ఇలాంటివి చిన్న చిన్న పనులు అంటే మెదడుకి సంబంధించిన యాక్టివిటీస్. ఈ 2 కానీ మీరు చేయగలిగితే యూజువలీ మనకి అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ లేదండి. చాలా వరకు ఏదో 1% ఉండొచ్చు అంతే తప్ప 99% మనకి రాదు. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ కార్డియో హెల్త్. కార్డియో హెల్త్కి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. మెదడుకి సంబంధించి కాగ్నిటివ్ ఎబిలిటీకి మనము చిన్న చిన్న పనులు చేతితో చేసే పనులు చేస్తున్నాం. ఈ 2 కానీ చేస్తే రావు.
ఈ రెండింటికి సంబంధించి యోగాలో ఏమున్నాయి? సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో ఒక ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన యోగాలో సూర్య నమస్కారాలు చేస్తే హార్ట్ రేట్ కొద్దిగా పెరుగుతుందండి. సో రెగ్యులర్గా కానీ మీరు సూర్య నమస్కారాలు 5 రౌండ్స్ నుంచి 12 రౌండ్స్ ప్రతిరోజు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మీ హార్ట్ రేట్ అనేది కొద్దిగా, అంటే మీరు సూర్య నమస్కారాలు చేసే కొద్దీ స్పీడ్ పెంచుతూ ఉంటే హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆసనాలు కూడా ఉంటాయి. ఈ ఆసనాలు ఒక సీక్వెన్స్లో కానీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అయ్యంగర్ యోగా కానీ తీసుకుంటే అందులో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయండి. ఊర్ధ్వముఖ శ్వానాసనము, అధోముఖ శ్వానాసనము, చతురంగ దండాసనము, ఇవి ఒకదానికొకటి సీక్వెన్స్లో చేయొచ్చు. అష్టాంగ యోగా, అదే ఫర్ ఎగ్జాంపుల్ అష్టాంగ విన్యాస యోగా తీసుకుంటే అందులో కూడా సూర్య నమస్కారాల సీక్వెన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆసనాస్ యొక్క సీక్వెన్స్. ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫ్రమ్ 35-40 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్, అట్లీస్ట్ మినిమం ఇందాక చెప్పినట్టు వారానికి 4 గంటలు, 3 నుంచి 4 గంటలు కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి హ్యాండ్ మూమెంట్ చెప్పాం కదా. సో ఈ హ్యాండ్ మూమెంట్ ముద్రలు ఉన్నాయి చూడండి, మన యోగాలో చాలా వరకు ముద్రలు ఉంటాయి. ఈ ముద్రాసు ప్లస్ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏవైతే చేస్తున్నారో ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది, ఇందాక మనం పరిగెత్తాలి, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తాయి ఈ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు. ఇక్కడ మీరు ప్రాణాయామలో ఎక్సర్సైజ్ చేయకుండానే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటున్నారు. సో ప్రాణాయామ ఆల్సో హెల్ప్స్. మీరు రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తూ రెగ్యులర్గా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే ప్రివెన్షన్, మీకు అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. ఇది ప్రూవ్డా రీసెర్చా అంటే ఇవన్నీ ఒక విధంగా మనకి హెల్ప్ చేసేవండి. దీని మీద ఎక్కువ స్టడీ అనేది జరగలేదు ప్రివెన్షన్ మీద. ఎప్పుడు ఎక్కువగా స్టడీస్ అనేది దేని మీద జరుగుతుంది అని అంటే ఆల్రెడీ వచ్చుంటే వాళ్ళకి ఎలా తగ్గుతుంది దాని మీద స్టడీ జరుగుతుంది. సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి అనేది చెప్పాం. ఇప్పుడు వచ్చుంటే వాళ్ళు ఏ ప్రాక్టీసెస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అల్జీమర్స్ ఉంది అని మనకు తెలిసింది. సో ఆల్రెడీ ఉండే వాళ్ళకి సమ్ సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అందులో ఒక చిన్న ఎక్సర్సైజ్ నేను చెప్తానండి. ఇప్పుడు ఇది మీ రైట్ హ్యాండ్, మీ లెఫ్ట్ హ్యాండ్. సో దీన్ని మిర్రర్ ఎక్సర్సైజ్ అని అంటారు. సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే చేస్తుందో రైట్ హ్యాండ్ కూడా అదే చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ చూపిస్తే రైట్ హ్యాండ్ కూడా థంబ్ చూపించాలి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ చూపిస్తే ఇలా రైట్ హ్యాండ్ కూడా చూపించాలి. లెఫ్ట్ హ్యాండ్ ఫ్లవర్లా ఓపెన్ చేస్తే రైట్ హ్యాండ్ ఫ్లవర్లా ఓపెన్ చేయాలి. ఇది ఫాస్ట్గా మీరు ఒక 3 సీక్వెన్స్ అనుకున్నారు అనుకోండి, 3 యాక్షన్స్. ఫస్ట్ క్లోజింగ్ ఫిస్ట్, second raising index finger, third opening up your thumb. Opening up all fingers అంటే flower, index finger, thumb, flower, index finger, thumb, flower, index finger, thumb. అంటే హ్యాండ్ మూమెంట్ జరుగుతుంది. కాగ్నిటివ్ ఎబిలిటీ మీరు గుర్తు పెట్టుకున్నారు సీక్వెన్స్, ఫింగర్స్ ఓపెన్ చేయాలి, థంబ్ ఇలా ఇండెక్స్ ఫింగర్ పెట్టాలి, థంబ్ ఓపెన్ చేయాలి అనేది. ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్. మీరు ఇంట్లో కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా రెగ్యులర్గా చేస్తుంటే బ్రెయిన్లో ఉండే కోఆర్డినేషన్, లెఫ్ట్ రైట్ కోఆర్డినేషన్ జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇది నెంబర్ 1 టెస్ట్. సెకండ్ టెస్ట్, ఇది కూడా చాలా సింపుల్ టెస్ట్. ఆల్రెడీ అల్జీమర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా లేదా మీకు తెలియకుండానే అల్జీమర్స్ వచ్చే లక్షణాలు మీలో ఉంటే 40-50లోనే ఉంటే హెల్ప్ చేస్తుంది. ఏం టెస్ట్ అంటే పియానో టెస్ట్ అని అంటారండి. ఇక్కడ పియానో ఉందని ఊహించుకోండి. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ది లిటిల్ ఫింగర్. లిటిల్ ఫింగర్ ప్రెస్ చేస్తారు, లిఫ్ట్ చేస్తారు. అగైన్ ప్రెస్ లిఫ్ట్, ప్రెస్ లిఫ్ట్, ప్రెస్ లిఫ్ట్, ప్రెస్ లిఫ్ట్. మళ్ళీ అగైన్ లిటిల్ ఫింగర్ నుంచి ప్రెస్ చేయడం, లిఫ్ట్ చేయడం, ప్రెస్ చేయడం, లిఫ్ట్ చేయడం, ప్రెస్ చేయడం, లిఫ్ట్ చేయడం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత ఫాస్ట్గా చేయకూడదు. మనం స్లో మూమెంట్ చేసుకుంటూ రావాలి. స్లో మూమెంట్ మీరు ఎంత కంట్రోల్డ్గా చేస్తారో అంత మనకి బ్రెయిన్లో కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. ఇది రెండవ టెస్ట్. సో దీన్ని పియానో టెస్ట్ అన్నాను. సో ఇప్పుడు మూడవ టెస్ట్ ఏంటి అని అంటే అండి, యూజువల్గా మీరు రైట్ హ్యాండ్ రైటర్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్తో ఒక పెన్ తీసుకోండి. పెన్ తీసుకొని మీ పేరు రాయడానికి ప్రయత్నం చేయండి మీకు వచ్చిన లాంగ్వేజ్లో. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో 1 to 20 నెంబర్స్ రాయండి. లెఫ్ట్ హ్యాండ్తో 10 ఊర్ల పేర్లు రాయండి. అంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయకుండా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మీరు లెఫ్ట్ హ్యాండర్స్ అయితే రైట్ హ్యాండ్తో. సో ఇలా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ కాకుండా అదర్ హ్యాండ్తో యూజ్ చేస్తూ ఉన్న
కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఏంటి, ప్రివెన్షన్ చేయడానికి రెగ్యులర్గా చిన్నపాటి ఇవన్నీ మెదడుకి సంబంధించిన ఎక్సర్సైజెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్ చేస్తున్నాం. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఉండొచ్చు, అసలు యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఇంకొన్ని వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. కిడ్నీ సంబంధిత జబ్బుల కోసం వేలల్లో ఖర్చులు పెడుతున్నారా? డయాలసిస్, కిడ్నీలో రాళ్లు మరియు ప్రోస్టేట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యం అందుబాటులో కలదు. అత్యాధునిక డయాలసిస్ పరికరాలు, లేజర్ ఎక్విప్మెంట్ తో పాటు అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ నాగాలేఖ్య, డాక్టర్ సాయి కృష్ణల ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సంప్రదించండి. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కాంటాక్ట్ 9966801108.